ఒకనొక దైవజనుల గురించి చెప్పాను, డిఎల్ మూడీ గారి గురించి. ఎంతమందికి తెలుసో మరలా చెప్తాను. ఆయన హల్లిసిపోయి మీటింగ్ ముగించుకుని చాలా లేట్ అయిపోయింది. ముగించుకొని వెళ్తున్నప్పుడు ఒక హోటల్, చిన్న హోటల్ లాగా కనపడితే కొంచెం రిఫ్రెష్ అవుదామని ఏదో ఒక హీ జస్ట్ ఆర్డర్డ్ సమ్ టీ ఆర్ సంథింగ్. అది ఆర్డర్ చేసుకొని కూర్చున్నాడు. కూర్చుంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయనతో మాట్లాడు, నీకు సర్వ్ చేస్తున్న ఆ వెయిటర్తో మాట్లాడు, ఆయన సంగతి తెలుసుకో, ఆయనకి నా గురించిన వార్త చెప్పు. ఆయనకి ఏమాత్రం ఓపికలేదు. ఆ సేవకులు అన్నారు, నాకు ఓపిక లేదయ్యా, ఇప్పటివరకు ఇంతమంది ఇన్ని వేలాది మందికి ప్రీచ్ చేసి అలసిపోయి డెలివరెన్స్ ప్రేయర్ చేసి రక్షణ మార్గంలో నడిపించి వచ్చానయ్యా, మరలా నాకు ఓపిక లేదు ప్రభా, చెప్పు 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 పద్దాక దేవుడు చెప్తా ఉన్నాడంట. ఇంకా ఆఖరికి ఎంతసేపు అయినా ఆయన హీఈస్ నాట్ హెల్పింగ్, హీఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. అట్లాంటి పరిస్థితుల్లో లాస్ట్కి బిల్ తెచ్చి ఇచ్చాడంట. ఇప్పుడైనా చెప్పు అన్నాడంట. ఇప్పుడైనా చెప్పు అంటే ఆయన ఏం మర్చిపోయాడో లేకపోతే ఇగ్నరెన్సో తెలీదు, అలాగనే పే చేసేసి వెళ్ళిపోయాడంట. హీ జస్ట్ నెగ్లెక్టెడ్ ద హోలీ స్పిరిట్ ప్రాంప్టింగ్. పరిశుద్ధాత్మ ప్రేరేపణ అలానే అనగద్రొక్కిన తర్వాత వెళ్ళిపోయాడు. మరుసటి రోజు అదే మార్గాన వస్తుంటే, మార్నింగ్ సమ్వేర్ అరౌండ్ మార్నింగ్ టైం వస్తుంటే మొత్తము గుంపులు, అల్లకల్లోలము, గొడవలు, అంత కేకలు. ఏమైంది అనేసి ఆయన వెళ్ళేసరికి, నేను నిన్ననే కదా ఈ హోటల్లో ఉన్నాను, ఏమైంది అని చూసేసరికి ఆ వెయిటర్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. చనిపోతే గుండెలు బాదుకున్నాడు, రొమ్ములు బాదుకొని ఏడ్చాడు. నా వల్లనే కదా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్పలేదు. నా వలననే కదా ఈ ఆత్మ నరకాగ్నికి వెళ్ళిపోయింది, నా వలనే కదా ఈ చక్కటి యవన జీవితము పాడైపోయిందని ఆ రోజు నుండి తను చనిపోయేంత వరకు ఇంకెప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము నిర్లక్ష్యపరచలేదు. టుడే గాడ్ ఇస్ ప్రాంప్టింగ్ సో మెనీ థింగ్స్ ఇన్ అవర్ హార్ట్. మన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో ప్రేరేపణలు ఇస్తున్నాడు అని మనం అట్లనే అనగద్రొక్కుతున్నాం, అణిచివేస్తున్నాం, ఆర్పివేస్తున్నాం, ఎంత దుఃఖపరుస్తున్నాం. అందుకని ఆత్మని ఆర్పకుడి, పరిశుద్ధాత్మని దుఃఖపరచకుడి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా ప్రేరేపణ ఇస్తున్నట్లు. అందుకని ఆత్మచేత నింపబడిన వారు మౌనంగా ఉండలేరు. ఆత్మచేత నింపబడిన వారు దేవుని కొరకు ఏది చేయకుండా ఉండలేరు. ఆ తపన, వైరాగ్యము, ఆశ, ఆ బర్నింగ్, ఐ నీడ్ టు డూ సంథింగ్ ఫర్ గాడ్. నో మ్యాటర్ దే త్రో స్టోన్స్ ఎట్ మీ, నో మ్యాటర్ దే ఇన్సల్ట్ మీ, నో మ్యాటర్ ఎవ్రీథింగ్ ఇస్ టేకెన్ అవే ఫ్రమ్ మీ, ఐ నీడ్ టు స్పీక్ అబౌట్ జీసస్ అనే ఆ తపన ఉంటుంది. ఈరోజు ఆ తపన ఉందా? మీ కొలీగ్స్ మధ్యలో, మీ ఆఫీస్లో, మీ కాలేజెస్లో, మీరు ఎక్కడున్నా ఆ తపన ఉందా? ఆ తపనను బట్టే, ఆ వైరాగ్యాన్ని బట్టే దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకుంటాడని. కానీ అనగదొక్కారనుకోండి, నా బిడ్డకి నేనంటే అంత ఇష్టము లేదు, ఐ బెటర్ గో సమ్వేర్ ఎల్స్, ఐ బెటర్ యూజ్ సంబడి ఎల్స్. ఎవరైనా వాడుకుంటా, వైరాగ్యం కలిగిన వారిని.